హలో అండి అందరికీ. మనము నాన్ స్టిక్కి కొత్తవి తీసుకుంటాం కదా, వాటికి ఫస్ట్ మనం సీజనింగ్ ఎలా చేయాలనేది చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనము దీన్ని వెజల్స్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, సో డిష్ వాషింగ్ లిక్విడ్ తీసుకొని నీట్గా ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి స్క్రబ్బర్ తోటి. నాన్ స్టిక్కే ఇచ్చిన స్క్రబ్బర్ యూస్ చేస్తే కొంచెం ఎక్కువ రోజులు బాగుంటుంది అనమాట, కోటింగ్ అనేది పోకుండా. సో ఒకసారి వాష్ చేసేసుకొని క్లీన్గా క్లాత్ పెట్టి అలా తుడిచేసుకొని, ఆ తర్వాత కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సో కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్ అంతా అలా గ్రీస్ చేసుకోవాలి. మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట కుకింగ్ ఆయిల్ని. ఆ తర్వాత దానిలో కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్ హీట్ అయ్యేంత వరకు మనము సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి నిదానంగా మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత ఆ వాటర్ పారబోసేసుకొని మనము నీట్గా టిష్యూ పెట్టేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ప్యాన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ వెజల్స్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, సో డిష్ వాషింగ్ లిక్విడ్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనము ఆ స్క్రబ్బర్ తోటి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇంతేనండి, చాలా సింపుల్. 2 టైమ్స్ ఇట్లా వాష్ చేసేసుకొని మధ్యలో కుకింగ్ ఆయిల్ పెట్టుకొని మనం మొత్తం గ్రీస్ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. సో దీనికి ఏమన్నా తుక్కొని అలా వేస్ట్ ఏదన్నా ఉంటే మొత్తం పోతుందన్నమాట. చాలా సింపుల్గా ఇలాగా సీజనింగ్ చేసేసుకొని ప్యాన్ మనం యూస్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.